నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సిగ్గుండాలి, చాలా క్లియర్గా చెప్తున్నాను ఈ పదాన్ని. యదవ మతోన్మాదం పేరుతోటి హిందువులను మతం మార్చడానికి ప్రయత్నం చేయడంతో పాటు రాముడు హనుమంతుడి లాంటి దేవీ దేవతల ఫోటోలను ఇంట్లో ఉంచకూడదని పిల్లలకు నేర్పిస్తూ వాళ్ళ భవిష్యత్తుతో ఆటలాడుతున్న ఈ మతోన్మాదులకు సిగ్గుండాలి. జీసస్ కాపాడతాడట, మరి సిరియాలో ఎందుకు కాపాడలేకపోయాడో ఈ మతోన్మాదులు చెప్పాలి. నిజంగా ఆయిల్ రాసుకుంటేనే రోగాలు తగ్గుతాయి అని అంటే ఈరోజు క్రిస్టియన్ పాస్టర్ల నుంచి మొదలు పెడితే క్రిస్టియన్స్ అంతా హాస్పిటల్కి ఎందుకు పోతున్నారు అనే దానికి చెప్పాలి. హల్లెలూయా అనగానే ₹1 ఉండే నా అకౌంట్లో ₹1,00,000 వచ్చాయని చెప్పేవాళ్ళు కింద వింటున్న వాళ్ళ అకౌంట్లలో ఎందుకు రావట్లేదు అనే విషయం చెప్పాలి. ఈరోజు ఈ విషయం గురించి ఇంతే గట్టిగా మాట్లాడాలి. ఎంత దారుణానికి వీళ్ళు వడిగడుతున్నారు అనేది ఒక వీడియో చూపిస్తా, వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత నేను మాట్లాడడానికి గల కారణం తెలుస్తుంది. ఇదొక ఇండ్లు, ఇక్కడ కొంతమంది పిల్లలకు ఏం నేర్పిస్తున్నారో చూడండి. ఇది ఆర్గనైజర్లో చాలా క్లియర్గా దీనికి సంబంధించి ఉంది. कहाँ से है? क्या कार्य है? क्या पढ़ा रही है? स्कूल नहीं क्या? चलिए हम भी बन जाते हैं स्टूडेंट. क्या स्कूल नहीं है क्या यहाँ पे? तो इसको आप अलग से शिक्षा दे रहे हैं. यहाँ तो 2 स्कूल खुले हुए हैं, तो आप कैसे शिक्षा दे रहे हैं और कौन सी शिक्षा दे रहे हैं ये जरा बताइए. పిల్లల్ని కూర్చోబెట్టి వీళ్ళు చెప్తుంది ఇది. एमपी के पाठ्यक्रम में है क्या ये? सरवर साहब ये क्या एमपी के पाठ्यक्रम में पढ़ा रहे हैं क्या बच्चों को? धर्मांतरण का खेल चल रहा है यहाँ पर. सारे बच्चों को बिठा दिया, आदिवासी समाज का हमारे और गलगाने का काम कर रहे हैं आप लोग इनको. सदियों से हमारे साथ जुड़े हुए हिंदू समाज के अंग हैं ये, और आप इनको बलगलाने का काम कर रहे हैं यहाँ पे आके. यहाँ पे सरपंच साहब से पूछा आपने? अच्छा कौन आए? मेरी कौन है? प्रमुख कौन है? भगया क्या? बैठ जाओ बेटा, तुमको डरने की जरूरत नहीं, बैठो. तुम तो बैठो, आराम से बैठो, है ना. ये खुद यहाँ सरपंच है, इससे पूछा आपने? तुम्हारा मेन कौन है? शिक्षा दे रहे थे ना, हम शेयर लेके बैठेंगे. आप बताओ क्या? वो थोड़ा सा पढ़ाइए, आप क्या पढ़ा रहे थे? थोड़ा अभी तो सीखे. अभी आपकी घर में बुरा वो कौन है और सरपंच यहीं रहते हैं. ये तो इंसान कहानी सुना है. धर्म नहीं है, धर्म को छोड़ के दूसरा धर्म की कहानी सुना है. నిజంగా వీళ్ళని మతోన్మాదులు అందామా, మూర్ఖులు అందామా? వీళ్ళు ఎంత మూర్ఖులో ఇంకా చెప్తా. చూసారు కదా, చూపిస్తాను వీళ్ళు అసలు ఉన్మాదం ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ చూడండి, వీళ్ళ పిల్లలకు నేర్పిస్తున్న దాంట్లో आपके घर में जो भगवान को फोटो लगा है जैसे हनुमान जी, दुगदीव, बेलेनाया, श्री राम, देवी देवताओं को फोटो आप मत लगाओ. ఎవడరా నీకు చెప్పింది? ఎవడు చెప్పిండు? నీకెవడిచ్చిండు ఆ హక్కు తీసేయమనే హక్కు? దీన్ని మతోన్మాదం కాకపోతే ఏమంటారు? వీళ్ళను బొక్కలో వేసి ఉతికి ఆరేయాలి. పసిపిల్లలు 18 సంవత్సరాలు దాటితే తప్ప తమకు తాము మతం మారాలి అనే ఆలోచన కానీ మతం మారే హక్కు కానీ రాజ్యాంగం లేదు అని చాలా క్లియర్గా చెప్పినాక రాజ్యాంగాన్ని కూడా తుంగలో దొక్కి మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడుతాండ్రు. పసిపిల్లల్ని తీసుకెళ్ళి గివా మీరు నేర్పించేది? గిలాంటోళ్ళను మతోన్మాదులు అనకుంటే ఇంకేమనాలా? ఎంత దారుణంగా తయారవుతున్నారు వీళ్ళు అంటే మైనర్లను, అంటే ఇక్కడ మళ్ళీ మైనర్లు అనుకుంటే ముస్లింలో లేకపోతే ఇంకొకళ్ళు అనుకోవద్దు. మైనర్లు అంటే అసలు అర్థం ఏంటంటే ఆయా రాష్ట్రాల్లో ఏ దానికి సంబంధించిన జనాభా తక్కువగా ఉంటారో వాళ్ళను మైనర్లు అని చెప్తుంటారు. మధ్యప్రదేశ్లో ఓ పెద్ద మత మార్పిడి రాకెట్, ఓ పెద్ద
క్రైస్తవ మత మార్పిడి రాకెట్ బయటపడింది. దేవాస్ జిల్లాలోని సోన్కచ్ ప్రాంతంలో గిరిజన మైనారిటీలే లక్ష్యంగా క్రైస్తవ మిషనరీలు మత మార్పిడి చేస్తున్నట్లు తేలింది. పూర్తి ఆధారంతో నేను మీకు చూపిస్తున్నా. దమ్ముంటే ఇప్పుడు మాట్లాడండి, మాట్లాడేటోడు ఎవడైనా. అరే మేము తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం, పిల్లలకు చెప్తున్నామా, నువ్వు చూసినావా అని కొందరు చెత్త నా కొడుకులు ఫోన్ చేసి మాట్లాడినారు. చెప్పండి చెప్పండి, ఎవడిచ్చిండు మీకు ఈ హక్కు? పసిపిల్లల జీవితాలని కాలరాసే హక్కు. వెనుకబడిన గిరిజన పిల్లల్ని కోచింగ్ ఇస్తామనే ముసుగుతో క్రైస్తవ బోధనలు చేస్తున్నారు. అనేక ప్రలోభాలతో గిరిజనుల్ని ఆకర్షించడానికి ప్రయత్నించిండ్రు. అంతేకాదు హిందూ దేవతలను అవహేళన చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు. జీసస్ కాపాడతాడు, రాముడు కానీ హనుమంతుడు కానీ కాపాడడు, యేసు అన్నీ చేస్తాడు, ఏది అడిగినా ఇస్తాడు, కోరికలు నెరవేరుస్తాడు, ఆయన ఫోటో మీ ఇంట్లో ఉంచుకోండి, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, మీ దేవుళ్ళు రక్షించరు. రాముడు తన భార్యను సీతను కాపాడలేదు. దీని గురించి మాట్లాడతా. ఇక్కడ కనిపిస్తోంది కదా, ఇది మొత్తం చాలా క్లియర్గా చూడండి. ఇది పిల్లలకు వాళ్ళు బోధించేది. ఫొటోస్ తీసేయండి, మా యేసు రక్షిస్తాడు, మీ దేవుళ్ళు రక్షించలేవరట. రక్షణ గురించి మాట్లాడుకుందాం. రాముడు ఏం చెప్పిండు, మిగతాయి కూడా మాట్లాడదాం. వీళ్ళు పెడుతున్న ఫోటోలు ఇది ఎక్కడైనా ఏ స్కూల్ పుస్తకంలోనైనా ఉందా? ఏ యదవ మతోన్మాది పెట్టకుంటే ఇంక ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సిగ్గు లేదు పసిపిల్లల జీవితాలతో ఆడుకోవడానికి? ఎవడిచ్చిండ్రా మీకు హక్కు? రాముడు తన భార్య సీతను కాపాడలేదు. మరి కాపాడిందెవడు? నీ యేసా? చెప్పు, కాపాడిందెవరు? ఎస్, నా రాముడు ధర్మబద్ధంగా జీవితాన్ని గడిపాడు. రాముడి కాలి గోటిలోని దుమ్ముకు కూడా పనికిరాదు నువ్వు చెప్తున్న ఎడారి మతం. ఎంతగానో అవమానిస్తారు, చూస్తూ ఊరుకుంటున్నాం కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ పోతారా? రాముడు తలుచుకుంటే తన సైన్యాన్ని అయోధ్య నుంచి తెప్పించుకొని రావణుడితో పోరాడి సీతమ్మను తీసుకెళ్ళొచ్చు. కానీ నేను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయాలని మా తండ్రి చెప్పినప్పుడు ఆ సైన్యాన్ని కాదు కదా, నా కష్టాన్ని కూడా ఆ రాజ్యానికి తెలియనీయకూడదు. ఏదొచ్చినా ఈ 14 ఏళ్ళు నేను అనుభవించాల్సిందే, దానితో పాటు నా కష్టాన్ని నేనే ఎదుర్కోవాల్సిందే అని రావణాసురుని అంతం చేయడానికి హనుమ సహాయంతో యుద్ధం చేసి తన భార్యను కాపాడుకున్నాడు. ఆ మాత్రం తెలియని మూర్ఖులు మీరు రామాయణం గురించి రాముడి గురించి మాట్లాడతారా? ఇంకా చెప్పిండ్రు, వాళ్ళే దేవుళ్ళైతే ప్రపంచంలో ప్రతిరోజు ఇన్ని చెడు విషయాలు ఎందుకు జరుగుతాయి అంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. అవును, మస్తు జరుగుతున్నాయి కదా. మరి క్రైస్తవంలో చెడేం లేదా? సిరియాలో ఎందుకు ప్రార్థన చేస్తుండగా చనిపోయినరు? ఎందుకు పోపు చనిపోయిండు? చనిపోకూడదు కదా. యేసు ప్రభు వాళ్ళను బ్రతికిస్తూనే ఉండాలి కదా. ఎందుకు ఈరోజు పాస్టర్ ప్రవీణ్ లాంటి ఒక గొప్ప పాస్టర్ అని చెప్పుకొని ఆయన తాగి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చచ్చిపోయిండు? యేసు ప్రభు చెప్పాలి కదా, తప్పు నానా, తాగకూడదు, తాగి డ్రైవ్ చేయకూడదు, తాగి డ్రైవ్ చేసి హెల్మెట్లు అవన్నీ పెట్టుకోవాలి, ఏడబడితే ఆడి ఇష్టం వచ్చినట్టు చేయకూడదు అని. కర్మానుసారం ప్రతి మనిషి జీవితంలో జరగాల్సినవి జరిగిపోతూనే ఉంటాయి. భగవద్గీతలో ఆ విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. కర్మాణ్యే వాధికారస్తే మా ఫలేచు కదాచన్. మన కర్మం గత జన్మలో చేసిన పాప పుణ్యాలను ఈ జన్మలో అనుభవించాల్సిందే. అది ఎక్కడ ఉన్నా భూమి మీద పుట్టిన మనిషి ప్రతి ఒక్కరూ అనుభవించాలి. అది ఏ మతమైనా, అది ధర్మం చెప్తోంది. అది తెలవకుండా ఇష్టం వచ్చినట్టు వాగుతారు. మీరు పెద్ద పెద్ద ప్రబోధకులు, మీరు మాట్లాడే వాళ్ళ. దీని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఎఫ్ఐఆర్ ప్రకారం ఆ రోజు ఉదయం మతపరమైన సమావేశం జరగనుందని ఓ గ్రామస్తుడు అక్కడున్న ఒక ఆయనకు సమాచారం ఇచ్చారు. పాస్టర్తో పాటు కొందరు గ్రామస్తులు ఉదయం 9 గంటలకు వేదిక దగ్గరకు వచ్చి బగ్ను జియాజీ ఇంట్లో సమావేశం జరుగుతుంది. అప్పటికే గ్రామంలోని అనేక మంది మహిళలు మరియు పిల్లలు అక్కడికి తీసుకెళ్లారు. మంజు, కిరణ్, వహిదా అనే 3 మహిళలు, సచిన్, మిథున్ అనే 2 పురుషులు సహా 5 బయటి వ్యక్తులు ఈ సెషన్ నిర్వహిస్తున్నారని తేలింది. వారందరూ యేసుక్రీస్తు పోస్టర్లను తెచ్చి గోడలపై అతికించారు. ఈ బృందం క్రైస్తవ ప్రసంగాలు చెప్పడం మరియు మతపరమైన సందేశాలను ఇచ్చారని అక్కడున్న స్థానికుడే చెప్పారు. దీనికి సంబంధించి చాలా క్లియర్ కట్గా ఆర్గనైజర్లో వీడియో ఆర్టికల్తో సహా ఉంది. నేను ఎవ్రీ ప్రూఫ్తో ఈ వీడియో మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు మాట్లాడండి. పిచ్చి హిందువులు ఇకనైనా మారండి. ఇలాంటి
అడ్డమైన మాటలతోటి పిల్లల జీవితాల్ని కాలరాస్తున్నారంటే వీళ్ళు ఎంత ఉన్మాదులు అనే విషయాన్ని గ్రహించండి. అంతేకాదు కుటుంబీకులు పిల్లలను కూడా మతం మారమని ప్రోత్సహించేవారన్నారు. మతం మారిన వారికి 50,000 నగదట. అలా ఏమన్నా గొర్రెలా కొనుక్కోవడానికి 50,000, 30,000, 20,000 ఇచ్చి ఏమనుకుంటారు? ఉచిత విద్య, మంచి పాఠశాలలో అడ్మిషన్ కూడా ఇప్పిస్తామంటూ ప్రలోభాలు. హిందూ మతాన్ని విడిచిపెట్టి తమ మతంలో చేరాలని, ఆశీర్వదించబడతారని పదే పదే చెబుతున్నారని హిందువులు పేర్కొన్నారు. అయితే దీనిపై స్థానిక హిందువులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. క్రైస్తవ మిషనరీలు హిందూ విశ్వాసాలను కించపరచారని, హనుమంతుడు, శివుడు, శ్రీరాముని ఫోటోలను పారేయాలని ప్రజలకు పిలుపునిచ్చారని పేర్కొన్నారు. దీని మీద అక్కడ కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదైంది, అరెస్ట్ చేశారు, జరుగుతోంది. చాలా పెద్ద ఎత్తున కొందరు క్రైస్తవ మత మార్పిడి ముఠాలు భారతదేశ వ్యాప్తంగా చేస్తుంది ఇదే. దేవుడి ఫోటోలను బారేయమని చెప్తున్నారు అంటే వీళ్ళెంత దరిద్రులో ఆలోచించాలి. నెంబర్ 2, మీరు మనుషులు రాబాయి, హిందువులు మనుషులు, మీరు గొర్రెలో మేకలో కాదు. కొనుక్కుంటే వాళ్ళకి అమ్ముడు పోయేసి 50,000 కోసం, 30,000 కోసం, 20,000 కోసం మతం మారడానికి వాళ్ళు దిగజారిపోయినరు. పైసాకి కక్కుర్తి పడేలాగా తయారైపోయి పసిపిల్లలు, అక్కడున్న పసిపిల్లలు చూడండి ఎంత చిన్న చిన్న పిల్లలు. ఆ పసిపిల్లల జీవితాలతో ఆడుకుంటారు వీళ్ళు. ఆ పసిపిల్లల జీవితాలతో ఆడుకుంటుంటే దాని గురించి పక్కన పెట్టేసి మేమేం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనే వాళ్ళంతా ఇక్కడున్న పిల్లలు చూడండి. ఎవడైనా గింత చిన్న పిల్లల కారా మతోన్మాదం నూరిపోసేది? ఏంటి మేము మాట్లాడలేమా? ఒక్కసారి గనక బైబిల్ గురించి మాట్లాడటం మొదలు పెడితే, క్రైస్తవం గురించి మాట్లాడటం మొదలు పెడితే, అసలు 2000 సంవత్సరాల క్రితం లేని ఈ మతం గురించి మాట్లాడటం హిందువులకు రాదా? మాకు రాదా? కానీ మాకు వచ్చినా మేము ఎందుకు మాట్లాడడం తెలుసా? మాకు చిన్నప్పటి నుంచే మా కర్మ, మాకు చిన్నప్పటి నుంచే ఏం నేర్పిస్తూ వస్తారంటే మీ ధర్మాన్ని ప్రేమించి గౌరవించడంతో పాటు ఇతర మతాలను గౌరవించు, ఇతర మతాలను రెస్పెక్ట్ చేయని చెప్తారు. మేము ఇప్పటికీ అదే చేస్తూ వస్తున్నాం. మీరెంత డిస్రెస్పెక్ట్ చేస్తున్నా, మీరెంత అవమానిస్తున్నా, మీరు ఫోటోలను పడేయమన్నా, దేవీ దేవతల గురించి మీ నోటికి వచ్చిన కూతలు కూస్తున్నా, ఈది కుక్కలు, వీళ్ళకు మా ధర్మం గొప్పతనం ఏం తెలుస్తుంది అని వదిలేసి పక్కకు జరిగి వెళ్ళిపోతున్నా. అందుకు పిల్లల మీద కూడా విష ప్రచారం చేసేలాగా వచ్చారు. ఇంత దారుణమా? ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడొద్దా? మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? అసలు 18 సంవత్సరాలు దాటితే తప్ప మతం మారడానికి కూడా హక్కు లేదని మన రాజ్యాంగం చెప్పింది. సరే, మీరు హిందూ ధర్మానికి విలువ ఇవ్వరు, పక్క పెట్టేద్దాం. మీ మతం అదే మీకు బోధించింది అనుకుందాం. రాజ్యాంగం అంటే భారతదేశంలో పౌరుడివే కదా నువ్వు, అది నీకైతే గౌరవమే కదా, నువ్వు గౌరవించాలి కదా. మరి రాజ్యాంగాన్ని ఏం గౌరవిస్తున్నావు? ఎందుకు గౌరవించలేకపోతున్నావు? ఇలాంటి వాళ్ళు ఎంత దరిద్రంగా తయారవుతున్నారు. ప్రతి ఒక్క నా కొడుక్కి ఫ్యాషన్ అయిపోయింది. ఏం తెలుసనో ఓ 4 మాటలు మాట్లాడటం రాగానే దేవి దేవతలు తిట్టుకుంటూ గొప్ప ప్రచారకుడు అనే పేరు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కూతలు కూస్తాండ్రు. మళ్ళీ చెప్తున్నా, కూసే ప్రతి నా కొడుకు హిందూ ధర్మంలోని దేవీ దేవతల కాలి గోటిలోని మన్నులో ఒక రేణుకు కూడా సరిపోరు మీరు. వేకప్. పిల్లలకు మధ్యాహ్నం ఫుడ్ పెడతానంగానే ఆపదలు పోతాయంటే, కష్టాలు పోవటానికి అప్పుడు మీకు 10,000 20,000 ఇవ్వగానే అమ్మాయిగా నా కష్టాలు పోతాయని మతం మారితే మీ అంత పిచ్చోళ్ళే లేరు. మళ్ళీ చెప్తున్నా, కర్మ అనుసారంగా జీవితంలో జరగాలి. కష్టే ఫలి. గాలిలో దీపం పెడితే ఏ దేవుడు కూడా నిన్ను ఆదుకోడు. చేతులను అడ్డం పెట్టడానికి ప్రయత్నం చేయి. అప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో నిన్ను ఆదుకొని నువ్వనుకున్న ఉన్నత శిఖరాలు చేర్చడానికి నీకు సహకరిస్తాడు. అంతేగాని ఇలాంటి పిచ్చోళ్ళు చెప్పే మాటల్ని నమ్మి మతం మారాలి అనే ఆలోచనలకు రాకండి. ఇలాంటి పిచ్చోళ్ళు ఎక్కడైనా కనబడితే నిజంగా చెప్తున్నా ఉతికి ఆరేయండి. అవునంటారా కాదంటారా? నేను చెప్పిన దాంట్లో తప్పుందంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యాజ్ యూజువల్గా రోజు చెప్పేదండి, ఆర్ వాయిస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జర్నలిస్ట్ నవత, ఆర్ వాయిస్ 2 మన ఛానల్సేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన కుటుంబం చాలా పెద్దదవుతుంది. ఇంకా మంచి మంచి విషయాలు మేము ముందుకు తీసుకురావడానికి మాకు అవకాశం దొరుకుతుంది. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. వీటి ద్వారా మాత్రమే మన ఛానల్ డెవలప్ అవ్వగలుగుతుంది. అండ్ ఆర్థికంగా మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా మాకు సపోర్ట్గా అండగా నిలవండి. అలా నిలవాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.